ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం వేసుకున్న 30 డేస్ టైం టేబుల్ ఈరోజు వచ్చేసి డే 22లో ఉన్నామండి. సో డే 22లో మన టార్గెట్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి నెంబర్ సిస్టమ్ అండి. నెంబర్ సిస్టంలో మనం 1 కాన్సెప్ట్ నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో ఈరోజు అయితే కౌంటింగ్ నెంబర్స్ కాన్సెప్ట్ అండి. సో మనకి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కౌంటింగ్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్టే కాబట్టి అది కూడా నేర్చుకోవాలండి. చాలా ఈజీగానే ఉంటుంది. సో నెంబర్ సిస్టంలో కౌంటింగ్ నెంబర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో నాన్ వర్బల్ అండి. నాన్ వర్బల్లో మనం వాటర్ ఇమేజెస్ అయిపోయింది అండ్ మిర్రర్ ఇమేజెస్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి కట్టింగ్ అండ్ ఫోల్డింగ్ అండి. అంటే మనకి ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో నాన్ వర్బల్లో ఏదైనా అడగచ్చండి. సో మనకి ఏం చేస్తారంటే ఇలా పేపర్ అనేది ఫోల్డ్ చేసేసి అది కట్ చేస్తే అది ఓపెన్ చేశాక ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ ఉంటుందండి. సో అది ఎలా ఉంటుందనేది ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి ఇందులో నుంచి. సో ఈజీగానే ఉంటుంది. బట్ ఇదైతే ప్రాక్టీస్ చేయాలండి. ఇది అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి అలవాటు అయిపోతుందండి. అంటే ఈజీగానే వచ్చేస్తుంది. సో ప్రీవియస్ ఇయర్గా ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా వచ్చేస్తుంది. ఇదేం పెద్ద కష్టం కాదు. సో జస్ట్ ఫోల్డింగ్ చేస్తారు అండ్ అది కట్ చేస్తారు. ఆ కట్ చేసి ఫోల్డింగ్ తీసేస్తే ఆ కటింగ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది క్వశ్చన్ అండి. సో ఇది ఈజీయే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే సరిపోతుందండి. దీనికి ఏం పర్టికులర్గా కండిషన్స్ టర్మ్స్ ఇవేమి ఉండవు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండి. అవార్డ్స్లో మనం పద్మ అవార్డ్స్ చేసుకున్నాం అండ్ ఆస్కర్ అవార్డ్స్ చూసేసాం కదా. ఇంకేమన్నా అవార్డ్స్ ఉంటే బ్యాలెన్స్ అవార్డ్స్ ఉంటే అవి చెక్ చేయండి. ఓకేనా. ఎనీ అదర్ పద్మ అవార్డ్స్ అండ్ ఆస్కర్ అవార్డ్స్ కాకుండా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే. అవి ఒకసారి ఈరోజు కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో గురించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్, అంటే న్యూ ఇన్ఫర్మేషన్ అండి. 2025లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనేది ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇస్రో, నాసా ఇవన్నీ రీసెంట్గానే సునీత విలియమ్స్ గారు భూమి మీదకి వచ్చారు కదా. సో అలాంటి అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీలో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హైకోర్ట్ అండి. సో హైకోర్టు గురించి కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. ఎందుకంటే హైకోర్టు నుంచి ఆర్ సుప్రీంకోర్టు నుంచి 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి హైకోర్టు జడ్జి ఎవరు, సో రీసెంట్గా ఎవరైనా 2025లో ఎవరైనా పోస్టింగ్ తీసుకున్నారా హైకోర్టులో, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో హైకోర్టు గురించి కవర్ చేయండి పాలిటీ నుంచి. ఓకేనా. సో ఇవేనండి డే 22లో మన కాన్సెప్ట్స్. ఓకేనా. సో అర్థమెటిక్ నుంచి కౌంటింగ్ నెంబర్స్, నెంబర్ సిస్టమ్ నుంచి కౌంటింగ్ నెంబర్స్, నాన్ వర్బల్లో కట్టింగ్ అండ్ ఫోల్డింగ్, స్టాటిక్ జీకే నుంచి ఆర్ కరెంట్ అఫైర్స్ నుంచి అవార్డ్స్ అండ్ ఇస్రో ఇన్ఫర్మేషన్, పాలిటీ నుంచి హైకోర్టు. సో ఇవేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో అలాగే మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పాలిటీ అండ్ హిస్టరీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ చెప్పామండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఛానల్లో ఉంటాయి. ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.